హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు నార్పల్లి కిచెన్. ఈరోజు మన కిచెన్ రెసిపీ ఎంతో క్రిస్పీగా ఉండే పోహా మిక్చర్. ఈ పోహా మిక్చర్ పిల్లలు పెద్దవారు చాలా బాగా లైక్ చేస్తారండి. పుల్ల పుల్లగా తీయగా సూపర్ టేస్టీగా ఉంటాయి. అందుకే ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు. ఈ మిక్చర్ని డీప్ ఫ్రై చేయకుండా ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. సో ఈ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ మిక్సర్ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. అవి 2 కప్స్ అటుకులు, అలాగే ఒక చిన్న కప్పుతో పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, పావు కప్ షుగర్ పౌడర్, 5-6 వెల్లుల్లి, 3-4 పచ్చిమిర్చి చీలికలు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ చేయాలి. లైట్గా హీట్ అయ్యాక ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులను కలుపుకుంటూ హీట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చేతితో నలిపినప్పుడు ఈజీగా బ్రేక్ అయి పౌడర్ ఫామ్గా వస్తుంది. వేగిన అటుకులను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి ఫ్రై చేయాలి. పల్లీలు 50% ఫ్రై అయ్యాక పుట్నాలు, జీడిపప్పు వేసి వేగించాలి. ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే ఉంచాలండి, లేకపోతే మాడిపోతాయి. టూ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వలన మంచి కలర్ వస్తుంది. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేగిన వీటన్నింటినీ ప్యాన్లోనే ఒక సైడ్కి జరుపుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి హీట్ చేయాలి. వీటిని ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ముందే వేస్తే మాడిపోతాయి. అందుకనేసి ఇప్పుడు వేసి 1 మినిట్ అంతా కలుపుకుంటూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని పక్కకు తీసి ఉంచిన వేగించిన అటుకులలో వేసుకోవాలి.
తర్వాత 1 స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి షుగర్ పౌడర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకోవడం ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, చూడగానే తినాలనిపించే అటుకుల మిక్చర్ రెడీగా ఉంది. మిక్చర్ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చూశారు కదా, ఈ టేస్టీ రెసిపీ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే.